ఫోన్ ట్యాపింగ్ కేసు సీబీఐకి అప్పగించాలని ఎంపీ డీకే అరుణ డిమాండ్ చేశారు. రంగారెడ్డి జిల్లాలో డాక్టర్ శ్యామ్ ప్రసాద్ వర్ధంతి కార్యక్రమంలో పాల్గొన్న డీకే అరుణ ఫోన్ ట్యాపింగ్ చేసి ఒకరి స్వేచ్ఛను హరించడం దుర్మార్గమని మండిపడ్డారు. ఇక ఏపీ ప్రభుత్వం చేపట్టిన బనకచెర్ల ప్రాజెక్టు వల్ల తెలంగాణకు ఎలాంటి నష్టం ఉండదన్నారు. ఎప్పుడైతే ఈ రాష్ట్రంలో కొత్త ప్రభుత్వం ఏర్పాటైందో ఫోన్ ట్యాపింగ్ విషయంలో అనేక కేసులు నమోదైనాయో ఇమ్మీడియట్ గా ఈ కేసులు ఏదైతే ఉందో సిబిఐకి అప్పగించాలి. సిబిఐకి అప్పగించి విచారణ చేపట్టాలి. దీంట్లో బాధ్యులైన వారిని అందరినీ కూడా తగినటువంటి విధంగా చర్యలు తీసుకోవాలి ఈ కేసు విషయంలో. ఎందుకంటే ఒకరి ప్రైవసీని కంప్లీట్ గా ఒకరు హరించడం అనేది చాలా దుర్మార్గం. మా ఫోన్లతో పాటు అనేక మంది కార్యకర్తల ఫోన్లు కూడా ట్యాప్ చేయబడ్డాయి. ఈ ట్యాప్ చేసినటువంటి వాళ్ళకి ఎవరెవరికి సంబంధం ఉందో అవన్నీ వివరాలు బయటపడాలంటే ఖచ్చితంగా సిబిఐ ఎంక్వైరీ జరగాల్సిందే. పక్షం సమావేశానికి అటెండ్ అయింది ఏంటంటే బనకచెర్ల ప్రాజెక్టు ద్వారా తెలంగాణ ఏ విధంగా మనం నష్టపోతామనే విషయాలు ఆ రోజు చర్చ జరిగింది. రాష్ట్ర ప్రభుత్వం విషయాలను చెప్పడం జరిగింది. ఆ విషయాలను కేంద్ర ప్రభుత్వం దృష్టిలో తీసుకెళ్లడం జరిగింది. కేంద్ర ప్రభుత్వం దగ్గర మా అధ్యక్షుడు కేంద్ర మంత్రివర్యులు కిషన్ రెడ్డి గారు కూడా పోయి కలిసి మాట్లాడి రావడం జరిగింది. ఇక్కడ వాళ్ళు కూడా ముఖ్యమంత్రి అండ్ ఇరిగేషన్ శాఖ మంత్రి వాళ్ళు పోయి కలిసి వచ్చినారు. తెలంగాణకు ఎట్టి పరిస్థితుల్లో అన్యాయం జరగకుండా చూస్తామనేటువంటి మాట స్పష్టంగా కేంద్ర ప్రభుత్వం ఇవ్వడం జరిగింది.